V1 వార్తలకి స్వాగతం. అర్హులైన ప్రతి ఒక్కరికి గృహ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందిస్తుంది అని మాజీ మంత్రి బోధన్ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి అన్నారు. సోమవారం బోధన్ మండలంలో అభివృద్ధి పనులను ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నుంచి పెద్ద ఎత్తున నాయకులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయడానికి ఏర్పాట్లు చేసిందన్నారు. 500కే వంట గ్యాస్ సిలిండర్లు అందించడానికి ఏర్పాటు చేశామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి గృహ నిర్మాణానికి సహకారం అందిస్తామని ఆయన అన్నారు. ఈరోజు బోధన పట్టణంలో కూడా కౌన్సిలర్లు పాటు కుటుంబ సంఘ టౌన్ అధ్యక్షుడు వీరయ్య గారు కూడా జాయిన్ అయ్యారు. వారితో వారి సభ్యులు, అదేవిధంగా సాలంపాడు గ్రామ సొసైటీ డైరెక్టర్లు, మెంబర్స్, సర్పంచ్, వైస్ సర్పంచ్, అదేవిధంగా కొమ్మటిపల్లి సర్పంచ్, వైస్ సర్పంచ్, ఎడుపల్లిలో దుబ్బదండ నుంచి కొందరు చేరారు. ఇవన్నీ చేయలేదు. ప్రజలకు మనం ఏదైతే గ్యారంటీ ఇచ్చినామో 6 గ్యారంటీలో ఇప్పటి వరకు కొంచెం 5 అయిపోయినాయి. ఈరోజు పవర్ ఏదైతే మనం 200 యూనిట్లు ఫ్రీ అని చెప్పినామో ఆ యూనిట్లో మార్చి 1 నుంచి స్టార్ట్ చేశాం. దాంతో భాగంగా అధికారులు మళ్ళీ కన్ఫ్యూజ్ లేకుండా గతంలో విధంగా కాకుండా ప్రతి నెల ఆ మీటర్ని 0 చేసుకుంటాం. 200 వరకు మనకి ఎగ్జామ్స్ ఏం బిల్ లేకుండా చేస్తూ ఉంటాడు. ఎక్కువైతే మటుకు మళ్ళీ కష్టమవుతుంది. ఒక 2 యూనిట్లు ఎక్కువ వచ్చినా కష్టం, మళ్ళీ డబ్బులు కట్టవలసి వస్తుంది. కష్టమేం కాదు కానీ డబ్బులు కట్టవలసి వస్తుంది. అదేవిధంగా అధికారులకు, కాంగ్రెస్ ముఖ్య నాయకులకు కూడా నేను ఇప్పుడు ఎడుపల్లి గ్రామానికి పోతే బహుశా ఇంకా 70% వచ్చినా ఇంకా 30% రాలేదు. ఏం డిఫరెన్స్, ఎక్కడ ప్రాబ్లం వస్తుంది, అవి రెక్టిఫై చేసుకోమని చెప్పినాం. అవి తప్పనిసరిగా రాని వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకోమని చెప్తా ఉన్నారు. అప్లై చేస్తే ఈ 8 రోజుల్లో కూడా చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి చేస్తే మీ అందరికీ ఎవరైతే అప్లై చేస్తారో అర్హులు ఉన్న వాళ్ళు కూడా మీకు ఇక్కడ 10,000 మందికి వస్తాయి, కానీ 6,000 మందికే చూపిస్తా ఉన్నాం. ఇంకా 4,000 మందికి చూపిస్తలేదు. అవి ఫార్మాలిటీస్ కంప్లీట్ చేయాలని ఆఫీసర్లకు చెప్తా ఉన్నాం. అదేవిధంగా ప్రజాప్రతినిధులకు, అక్కడ కార్యకర్తలకు కూడా చెప్తా ఉన్నాం. ఇక్కడ తెలియని వాళ్ళు ఉంటే ఆఫీస్కి తీసుకుపోయి అవి ఏ విధంగా కంప్లీట్ చేస్తే మనం 200 యూనిట్లు వస్తాయో అది కూడా సూచించాలని చెప్తాం. తప్పనిసరిగా ప్రెస్ ద్వారా కూడా కన్సల్ట్ అధికారులు ప్లస్ అక్కడ ఏ అధికారులు ఉన్నా బహుశా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరికీ, హక్కున్న వాళ్ళందరికీ కొంత విధానాల్లో వాళ్ళు తప్పులు కొన్ని రెక్టిఫై చేస్తే వస్తాయి. కాబట్టి అవి రెక్టిఫై చేయాలంటే ఆఫీసర్లకు, కార్యకర్తలకు, మెయిన్ పర్సన్స్ రిక్వెస్ట్ చేస్తాను. గ్యాస్ కూడా డైరెక్ట్ అకౌంట్లో పడతా ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఏదైతే మనం 500 ఓను
500 రూపాయలు మీ అకౌంట్లో వస్తా ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఎవరు వీళ్ళందరూ బెనిఫిషియర్స్ ఎవరైతే వచ్చిన వాళ్ళు సిలిండర్ తీసుకుంటే వచ్చిన వాళ్ళు అది కూడా అయిపోయింది. రైతు బంధు కూడా 3 ఎకరాల పైన అయినాయి. అది కూడా ఇంకా 2 ఎకరాలకు ఇస్తాను. ఒకటి ఇల్లు కూడా మరి 2 రోజుల కింద ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఇల్లు కూడా ఇద్దామని చెప్పడం జరిగింది. తప్పనిసరిగా ఇల్లు కూడా ఇస్తారు. ఇల్లు ఉన్నాయి అందరికీ. పటేల్ ఇటు చూడు.